తప్పు శుద్ధ తప్పది నేను అంటున్నా. ఇప్పుడు అధికారంలో ఉన్నోడు దౌర్జన్యం చేస్తాడు, ఎవరు కాపాడే వాళ్ళకి అండగా? ప్రతిపక్షంలో ఉన్నోడే పోవాల్సింది. అయితే టీఆర్ఎస్లో పోవాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీలో పోవాలి. టక్కన అందుబాటులో ఉంది కాబట్టి ఆయన పోయినట్టున్నది. నిన్న అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఎంపీ గారు పోయినరు. మీరు ఎందుకు ఆపింది చెప్పండి? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇంతెందుకండి, నేను మాట్లాడి పక్క పెట్టు, ఇదే భూముల గుంజుకునే సందర్భంలో కావచ్చు, లేదా ఇట్లాంటి సంఘటన జరుగుతున్నప్పుడు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ మీకు పంపిస్తా, ఒక 10 సీట్లు పంపిస్తా. ఇవాళ ఆయన ఏం చేస్తుండో మీరు చూడండి. తరమండి అని చెప్పిండు ఆయన. ఇంకా భాష నా నోట్ల కొత్తలేదు, మంచి భాష కాదు అది. ఇవాళ అవునండి, నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు నేను పోతా, మేము అండగా ఉంటాం, ఎవడతో చూస్తాం అనమా? చెప్పండి, అనమా అండి? ధైర్యం చెప్పమా? అండగా ఉంటామని చెప్పమా అండి?